సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎగ్జామ్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలో చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో పెడుతున్నారు, అన్న ఎగ్జామ్ పేపర్ ఎట్లా రాయాలి, ఎట్లా రాస్తే ఓ గ్రేడ్ వస్తుంది, ఎట్లా రాస్తే పాస్ అవుతాం, ఎట్లా రాస్తే తొందరగా క్విక్గా కంప్లీట్ చేస్తాం ఎగ్జామ్, అసలు అటెంప్ట్ ఎట్లా చేయాలి, ఏ ఏ వేలో రాయాలి, ఫస్ట్ బిట్ రాయాలా, సెకండ్ బిట్ రాయాలా, థర్డ్ బిట్ రాయాలా, అసలు ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఫ్రెషర్స్ లైక్ ఇప్పుడే ఫస్ట్ సెమ్ రాసే వాళ్ళు ఉంటారు కదా, లైక్ డిగ్రీ కానీ బీబీఏ కానీ ఎంబీఏ కానీ ఎవరైనా సరే ఫస్ట్ సెమ్ రాసే వాళ్ళకి డౌట్ అంటే ఎలా అసలు పేపర్ ఎలా దిద్దుతారు, అసలు నేను ఎలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే లైక్ కామెంట్స్లో అడిగారు ఎట్లా రాయాలని చెప్పేసి. బట్ వాళ్ళ కోసం మళ్ళీ నాలాగా చాలామంది ఉంటారన్న ఒక వీడియో చేయండి అని చెప్పేసి అతను చెప్పాడన్నమాట, ఒక తమ్ముడు. సో ఆయన చెప్పినందుకు అలాగే అందరికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఇంతకుముందే ఒక ఆల్రెడీ పోస్ట్ పెట్టాను. నువ్వు సూన్ నేను ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పేసి ఒక వీడియో పెడతాను నేను సూన్ అని చెప్పేసి అని అన్నాను. సో అట్లా చెప్పినా కాబట్టి వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే అసలు ఎగ్జామ్ ఎట్లా రాయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పర్ఫెక్ట్గా వచ్చిన ఏందో వాటిని ఫస్ట్ రౌండప్ చేసుకో. రాగానే క్వశ్చన్ పేపర్ ఒక 5 minutes చదవాలి. ఆ తర్వాతనే రాయాలి. రాగానే హరిబరిగా అసలుకు స్టార్టింగ్ నుంచి టెన్షన్ అయ్యి నాకు ఇది రాలేదు, ఒకవేళ క్వశ్చన్ పేపర్ చూసి నీకు చదువుకునే రాలేదనుకో టెన్షన్ అయ్యి ఉన్నాయి కూడా మర్చిపోతావు. సో అందుకని ఏం చేయాలంటే రాగానే ఫస్ట్ 5 minutes మంచిగా చదువుకోవాలి. పేపర్ చదువుకొని అసలు నీకు ఏది వస్తుంది ఫస్ట్ అది టిక్ చేసుకోవాలి. నీకు ఎంత ఏదొస్తుందో, ఎంత పర్ఫెక్ట్ ఏదొస్తుందో అది టిక్ చేసేసుకొని, తర్వాత ఏదైతే రాదో దానికి ఏం రాయాలో ఒక 2 minutes ఆలోచించాలి. సో అది దేని గురించి అని ఆలోచించాలి. దానికి రిలేటెడ్ ఏమన్నా తెలుసా, నీకు తెలియదా అని ఆలోచించాలి. అప్పుడే తర్వాత అట్లా ఆలోచించిన తర్వాత నీకు ఒక ఐడియా వస్తుంది ఏం రాయాలని చెప్పేసి. సో తర్వాత నువ్వు మంచిగా నీకు ఒకవేళ షార్ట్ ఆన్సర్స్ వచ్చినాయి అనుకో పర్ఫెక్ట్గా మీన్స్ అంటే ఎవ్వరికి అసలుకి దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. అంటే 50% ఉంటే 50% ఉండవు. ఒక్కొక్కసారి మనకు తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి తెలియని క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే కాన్సెప్ట్ రిలేటెడ్ వస్తాయి అన్నమాట. సో అట్లాంటప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఏముండవు కాబట్టి నేను 100% నాకు అది ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి ఎవ్వరికి ఉండదు. దాని గురించి నీకు తెలిసిందా నీట్గా మంచిగా హెడ్లైన్ పెట్టేసి రాసేయాలి. సో నార్మల్గా ఒక డెఫినేషన్ అడిగింది అనుకుందాం. ఒక 2 మార్క్స్కి డెఫినేషన్ అడిగిండు. సో డెఫినేషన్ అడగానే డైరెక్ట్ రాసేయకూడదు. ఏమని రాయాలి, బిట్ నెంబర్ మెన్షన్ చేసి మంచిగా సెక్షన్ ఏనా, సెక్షన్ బియా, సెక్షన్ సియా అని చెప్పేసి మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని క్వశ్చన్ నెంబర్ రాయాలి. రాసిన తర్వాత నీకు క్వశ్చన్లు ఏమడిగిండు, లైక్ డిఫైన్ లాస్ అనుకో, సపరేట్గా ఏదైనా లా అడిగిండు అనుకో. సో ఇట్లా రాయాల. డెఫినేషన్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసి రాసేసినావు అనుకో, అడిగి అక్కడ మంచిగా నీట్గా ఉంటుంది చూడడానికి. డెఫినేషన్ ఆఫ్ సంథింగ్ రాసి డెఫినేషన్ ఆఫ్ సంథింగ్ అని రాసి కింద స్టార్ట్ చేయాలి. తర్వాత ఒకవేళ నీకు దాని యొక్క ఆథర్ కానీ, దాని యొక్క లైక్ ఎవరైతే ఆథర్ కానీ ఇంకేమన్నా ఉంటారు కదా, ఎవరు కనిపెట్టారో అని చెప్పేసి అట్లా డిఫరెంట్ ఉంటారు కదా పర్సన్స్. ఒకవేళ అటువంటి ఆథర్స్ ఉంటే మంచిగా దాని కింద అండర్లైన్ చేయాలి. అండర్లైన్ లైక్ మీన్స్ స్నేక్ లాగా ఇట్లా డిజైన్ ఉంటుంది కదా, అట్లా చేయాలి. బ్లూ బ్లాక్ పెన్తో చేయాలి. మళ్ళీ దానికి డబల్ కోట్స్ ఇవ్వాలి. సో అట్లా అంటే అక్కడ ఏమవుతుందంటే ఎగ్జామినర్ అంటే దిద్దేవాడు చూడగానే వాటికి ఫస్ట్ అదే ఫోకస్ అవుతుంది. సో అది ఫోకస్ అవ్వడం వల్ల చూస్తారు, అరే వీడికి మంచిగా వచ్చి ఉంటుంది అందుకని ఇంత మంచిగా మెన్షన్ చేశాడని చెప్పేసి ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో అట్లాంటప్పుడు మెయిన్ పాయింట్స్ అన్న ఏదైనా ఉంటుంది అనుకో, లైక్ నేమ్స్ కానీ ఏదైనా ఇయర్స్ కానీ ఇట్లా బ్రాకెట్స్లో మెన్షన్ చేయడం కానీ దానికి హైలైట్ చేయడం అనేది చేయాలి. అప్పుడే నీ ఆన్సర్కి కొద్దిగా ఇంప్రెషన్ వస్తుంది. అర్థమైందా? సో షార్ట్ ఆన్సర్స్ ఏవైనా సరే, అసలు ఏ యూనివర్సిటీ అయినా సరే, ఏ ఎడ్యుకేషన్ అయినా సరే, లైక్ బీబీఏ కానీ ఎంబీఏ కానీ డిగ్రీ కానీ ఎవరైనా సరే 2 మార్క్స్ ఆన్సర్స్ ఎప్పుడైనా కానీ హాఫ్ ఆఫ్ ద సైడ్ రాస్తే సరిపోతుంది. అంటే ఎబోవ్ 5 లైన్స్ బిలో 4 లైన్స్, అంతకుమించి ఇక రాయద్దు. 7 పాయింట్స్ కంటే 7 లైన్స్ కంటే ఎక్కువ రాయకూడదు. ఎందుకంటే అది నీకు టైం సరిపోదు. 7 లైన్స్ మోర్ దెన్ ఎనఫ్. దానికన్నా అంటే తక్కువ అంటే 5 లైన్ ఆర్ 4 లైన్స్ ఓకే. దానికంటే తక్కువ రాయకూడదు. మరి 3 లైన్స్ 2 లైన్స్ అంటే చిన్నగా అయిపోతుంది. వాడు చదవడానికి అక్కడ కంటెంట్ ఉండదు. ఒకవేళ అది చిన్న చిన్న డెఫినేషన్ అంటే నువ్వేం చేయాలి, రాయాలి. రాసిన తర్వాత దాని యొక్క ఎగ్జాంపుల్స్ అట్లాంటివి మెన్షన్ చేయాలి. కింద పాయింట్ వైజ్గా మెన్షన్ చేయాలి. పెద్ద పారాగ్రాఫ్ లాగా వేసినావు అనుకో అది చిన్నగా అయిపోతుంది. ఎప్పుడైనా కానీ ఏ ఆన్సర్ అయినా సరే సరే ఇప్పుడు టూ మార్క్స్కి నువ్వు 5 లైన్స్ రాసేసినావు, అంత అయిపోయింది. కమింగ్ టు ద సెకండ్ బిట్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఎట్లా రాయాలంటే ఆన్సర్స్ ఎప్పుడైనా కానీ పాయింట్ వైజ్గా రాయడానికి మనము ట్రై చేయాలి.
ఎంత పారాగ్రాఫ్ క్వెషన్ అయినా గానీ దాంట్లో ఏదో ఒక ఫీచర్సో, టైప్సో, క్లాసిఫికేషన్సో, లేకపోతే సిగ్నిఫికెన్సో, నేచరో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. సో, దాంట్లో ఏం జేయాలి నువ్వు ఫస్ట్ నీ ఎన్ని లైక్ టైప్స్ అనుకుందాం. ఒక 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఏం జేయాలి? ఆ 4 టైప్స్‌ని ఫస్ట్‌గా దేర్ ఆర్ 4 టైప్స్ అని జెప్పేసి ఆ 4 టైప్స్‌నే రాయాలి. తర్వాత సెపరేట్‌గా దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అట్లాంటప్పుడు నీకు ఆన్సర్ ఏమైతది లెంతీగా అయిపోతది. లెంతీగా అయినప్పుడు ఏమైతది నీకు ఒకవేళ నీకు ఆన్సర్ చిన్నగున్నా గానీ నీకు 2 సైడ్స్ కవర్ అయితాయి. నార్మల్‌గా 8 మార్క్స్‌కి 2 సైడ్స్ రాస్తే సరిపోతది. 2 సైడ్స్ కంటే ఎక్కువ రాయొచ్చు. ఒకవేళ నీకు టైం సరిపోతదన్నా, నేను ఫాస్ట్ రైటర్ అన్నా అని జెప్పేసి అనుకుంటే మోర్ దాన్ 2 సైడ్స్ రాయొచ్చు. అంటే లాస్ట్ మోర్ దాన్ ఎనఫ్ అయిందంటే 3 సైడ్స్ కంటే ఎక్కువ రాస్తే అది వేస్టే. రాసినా నీకు అన్ని మార్కులు పడతాయి. 8 మార్క్సే పడతాయి. 2 సైడ్స్ రాసినా 8 మార్కులే పడతాయి. 3 సైడ్స్ రాసినా 8 మార్కులు పడతాయి. అట్లా. నువ్వు అది పెద్దగా నువ్వు చేసుకుంటా నేను టైం సరిపోతదంటే అది నీ ఇష్టం. బట్ 2 సైడ్స్ రాస్తే మాత్రం 8 మార్క్స్ డామ్ షూర్‌గా పడతాయి. నీట్‌గా మంచిగా పారాగ్రాఫ్ డివైడ్ ఒకవేళ నువ్వు పాయింట్స్ లేవన్నా అది మొత్తం పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ ఎట్లా డివైడ్ చేయాలి? ఒక సంథింగ్ టాపిక్ నుంచి చెప్తున్నావంటే ఒక ఫుల్ స్టాప్ వచ్చిందంటే ఒక లైన్ వదిలేయాలి. పారాగ్రాఫ్ డివైడ్ చేయాలి. ఎప్పుడైనా గానీ మొత్తం గ్యాప్ లేకుండా పేపర్ నింపినావనుకో అది చూడడానికి బాగోదు. ఎప్పటికైనా సరే మనం ఇప్పుడు నార్మల్‌గా ఏదైనా లెసన్‌లలో చూస్తాం. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి కింద దాకా అసలుకి గ్యాప్ ఇవ్వకుండా ఉంటదా? అసలు చదవబుద్ధే కాదు. అట్లుంటే మనకు చదవబుద్ధి కాదు. అట్లాగే మనకే చదవబుద్ధి కాంది. ఇంక మరి ఎగ్జామ్ పేపర్ దిద్దేవాడికి ఎట్లా చదవబుద్ధి అయితది? సో, ఎప్పుడైనా గానీ సరే పారాగ్రాఫ్ డివైడ్ చేసి రాస్తే లుక్ మంచిగుంటది. చూడ్డానికి బావుండాలి ఫస్ట్. మళ్ళా మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే హ్యాండ్ రైటింగ్ బావుండాలి. హ్యాండ్ రైటింగ్ బాగుంటేనే మనకు కంటెంట్ లేకున్నా మార్క్స్ పడతాయి. హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. నెక్స్ట్ కంటెంట్ బాగుండాలి. మనం ఏదైతే రాస్తామో ఇన్ఫర్మేషన్ అది ప్రాపర్‌గా ఉండాలి. ఓకే. సో, కొందరికి అసలు తెలుసు. అది ఏం రాయాలో తెలుసు గానీ ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ ఉండదు. సో, దానివల్ల మార్క్స్ లాస్ అయితారు. అట్లా. ఎప్పుడైనా సరే హ్యాండ్ రైటింగ్ మంచిగా రాయడానికి ట్రై చేయాలి. హరిబరిగా రాసేసి గంటకు ముందు వెళ్ళిపోతే ఏం లాభం? మనకు 3 అవర్స్ ఇచ్చినా, 2½ అవర్స్ ఇచ్చినా అవి మొత్తం యూజ్ చేసుకోవాలి. నేను చెప్తున్నా గదా! నేను డిగ్రీలో అయినా గానీ, ఎంబీఏలో అయినా గానీ నేను లేటర్ ఆన్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ రిక్వెస్ట్ చేస్తా గానీ 2 మినిట్స్ ముందు నేనెప్పుడు గూడా బయటకి రాను. అట్‌లీస్ట్ 1 మినిట్ గూడా వేస్ట్ జేయను. ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఒక 5 మినిట్స్ చూసుకొని మొత్తం దానికి అసలు టైమ్ స్ప్లిట్ జేసుకుంటా. ఓకే. నేను 30 మినిట్స్ షార్ట్ ఆన్సర్స్‌కి ఇస్తున్నా. అది 30 మినిట్స్‌లో కంప్లీట్ జేయాలని జెప్పేసి నేను ఒక గోల్ పెట్టుకుంటా. తర్వాత 8 మార్క్స్ 5 ఉంటాయి మాకు. 5 ఉంటే 5ని ఎట్లా డివైడ్ జేసుకుంటా 40 మార్క్స్‌కి ఒక్కొక్కటి 10 మినిట్స్, 15 మినిట్స్ అనుకుంటా అట్లా డివైడ్ జేసుకొని రాస్తా. సో, అట్లాంటప్పుడు ఏమైతదంటే నీకు ఈజీగా టైం సరిపోతది. అనవసరంగా మళ్ళీ ఇంకోటేందంటే ఎగ్జామ్ మధ్యలో ఎవరికీ చూపించకూడదు. ఎగ్జామ్ మధ్యలో చూపిస్తే మీకున్న కాన్సంట్రేషను, మీరు చదువుకున్న ఆన్సర్స్ మధ్యలో మర్చిపోతారు. ఎందుకంటే లైక్ ఏదైనా సపోజ్ నువ్వు చూపించేటప్పుడు ఎవరైనా లైక్ ఇన్విజిలేటర్ గానీ, ఎవరైనా బయట సిట్టింగ్ ఇన్‌చార్జెస్ గానీ ఎవరైనా వచ్చి చూసిరనుకో, వాళ్ళు లేపి ఎందుకు చూపిస్తున్నావు? సోదంతా పెడతాడు. అట్లాంటప్పుడు నీకు ఆ డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, అసలు నువ్వేం రాస్తావు ఇంగ? సో, ఆ డిస్టర్బెన్స్‌లో ఉంటావు కాబట్టి నీకు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతది. అందుకనే బెటర్ నువ్వెప్పుడైనా గానీ అస్సలు చూపించకూడదు. నా ఎగ్జామ్ అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది అని జెప్పేసి అనుకున్నప్పుడే నువ్వు వెనుక వాడికి చూపించడానికి ట్రై జేయాలి. అది గూడా ఒకవేళ మీ ఇన్విజిలేటర్ పర్మిషన్ ఇస్తేనే. ఓకే. సో, మోస్ట్‌లీ ఇటువంటి పంచాయతీలే పెట్టుకోవద్దు మనం. మన ఎగ్జామ్ మనం రాసినామా లేదా అన్నట్టే ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు చెప్తున్నాను గదా! నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ మనం 5 లైన్స్‌లో రాయాలి. లాంగ్ ఆన్సర్స్ 8 మార్క్స్ ఆన్సర్స్ 2 సైడ్స్ రాస్తే సరిపోతది. అయిపోయిందా? నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాబ్లమాటిక్ ఎవరైతే లైక్ కామర్స్ సబ్జెక్ట్ గానీ, అకౌంటింగ్, స్టాట్స్ అట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయో, ఆ ఎగ్జామ్స్‌కి మోర్ దాన్ మీరు ప్రాబ్లమాటిక్‌కే ప్రిఫరెన్స్ ఇయ్యాలి. ఎందుకంటే ఆ సబ్జెక్టే ప్రాబ్లమాటిక్ గురించి. మీరు దాంట్లో పోయి థియరీ రాస్తా అంటే ఎట్లా జెప్పు? చెప్తారు కొందరు యూట్యూబర్స్ చెప్తారు. ఎక్కువ రిస్క్ లేకుండా అంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేయాలని జెప్పేసి ఏమంటారంటే దీనికి థియరీ ప్రిఫర్ అయ్యండి అని జెప్పేసి అంటారు. థియరీకి ప్రిఫరెన్స్ ఇస్తే అసలు ఆ సబ్జెక్ట్ ఎందుకు? మీరు తీసుకున్న అసలకి థీమ్ ఏంటి అసలకి? ఆ పేరుకి ఎందుకు పెట్టిండు ఆడు? హ్మ్. ప్రాబ్లమాటిక్ అని ఎందుకు పెట్టిండు దాంట్లో? నేర్చుకోవాలి ఎగ్జామ్‌లో రాయాలని జెప్పేసే గదా! అవును థియరీ ఇస్తాడు, క్వెషన్ ఇస్తాడు. ఎందుకు బై చాన్స్ నీకు ఒక 5 లెసన్స్‌లో 5 ప్రాబ్లమ్స్‌లో ఒక లెసన్‌లో నీకు ప్రాబ్లమాటిక్ రాకపోతే అప్పుడు థియరీ అటెంప్ట్ జేయమని ఇస్తాడు. అంతేగాని మీరు ప్రాబ్లమాటిక్ పక్కన పెట్టేసి థియరీ రాస్తే అసలు ఏం యూజ్ అసలకి? మీకు ఫ్యూచర్‌లో ఆ సబ్జెక్ట్ తీసుకున్న యూజ్ గూడా ఉండదు. అర్థమైందా? అంటే ఫ్యూచర్ మీన్స్ అంటే మళ్ళా జాబ్‌లో అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్ ఉండవు గదా! అని జెప్పేసి అని అంటారు. అట్లా గాదు. ఇప్పుడు నువ్వు హైర్ స్టడీస్‌లో నీకు ఒకవేళ నువ్వేం చదువుకున్నావు అన్నా గానీ నువ్వు ఒకవేళ బ్యాక్‌కి చూస్తే మొత్తం థియరీయే ఉంటది. ఆ థియరీ నీకేం గుర్తుండదు. ఎందుకంటే బట్టి పట్టి రాస్తాం మనం. కాన్సెప్ట్ పెట్టి రాస్తే ఏమన్నా గుర్తుంటే బెటర్. కానీ ఇప్పట్లో ఏదైనా ప్రాబ్లమాటిక్ గానీ, అకౌంట్ సబ్జెక్ట్ గానీ, స్టాట్స్ సబ్జెక్ట్ గానీ ఎప్పుడైనా గానీ మనం ప్రాబ్లమాటికే ప్రిఫర్ జేయాలి. ఈ ప్రాబ్లమాటిక్ రాయడం వల్ల
మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఏవి చెప్పన్నా? సో నువ్వు థియరీ రాసినావు అనుకో, ఏం చేస్తావు? పారాగ్రాఫ్ డివైడ్ చేయాలి, ఆ పాయింట్స్ రాయాలి, అంత పెద్ద రాయాలి. ప్రాబ్లమేటిక్ అనుకో, నీకు ఒకవేళ ప్రాబ్లమేటిక్ వస్తే, ఒకవేళ నువ్వు ఆ లాజిక్ తెలుసుకుంటే, ఒకవేళ ఎగ్జామ్‌కి ముందు నువ్వు ప్రాబ్లమేటిక్ ప్రిపేర్ అయితే, ఒక్కసారి చూసి ఒక ఫార్ములా గుర్తుంచుకుంటే, మొత్తం ఆన్సర్ ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా వేయగలుగుతావు. అదే థియరీ అనుకో, 5 క్వెషన్లు చదువుకుంటావు. 5 క్వెషన్లకెళ్ళి కాకుండా వేరే క్వెషన్ ఇచ్చిండు. అప్పుడు ఏమవుతావు? మైండ్ బ్లాక్ అయిపోతది. ఆగమాగం అయితావు. ఆ ఒక్క ఆన్సర్ రాకపోతే కూడా మిగతా పేపర్ అంతా ఆగమాగం అయితావు. సో అందుకని ఏం చేయాలి? ప్రాబ్లమేటిక్ ఉన్నప్పుడు ఆ లాజిక్ గానీ, ఆ ప్రాబ్లమేటిక్ ఎట్లా వస్తదో అసలుకి మీ సార్ చెప్పింది అర్థం కాకపోతే యూట్యూబ్‌లో నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. అట్లా నా ఛానల్ అని కాదు. నేను ఒకవేళ యాక్చువల్‌గా నేను యూట్యూబ్ బిగినర్‌ని కాబట్టి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. అట్లా నాకు తెలిసిందంతా ఎఫర్ట్స్ పెట్టి చెప్పడానికి, మీకు అర్థం అవ్వడానికి ట్రై చేస్తున్నా. అర్థం చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ నా ఛానలే ప్రిఫర్ చేయాలని కాదు. నా ఛానల్‌లో అర్థం కాకపోతే ఇంకో ఛానల్‌లో చూడండి. నేను మీకు అర్థమయ్యే విధంగా, ఎంత అర్థమయ్యే విధంగా అట్లా ట్రై చేస్తున్నాను. నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నా. బట్ నేనే పర్ఫెక్షన్ అని చెప్పను. మీకు ఎక్కడ మంచి అనిపిస్తే అక్కడ చూడండి. అసలుకి ఎవ్వరు ఫోర్స్ చేయరు. నా ఛానలే చూడాలని చెప్పేసి. మీకు నచ్చితే ఒకవేళ కంటెంట్ నచ్చితేనే చూడండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా కానీ ప్రాబ్లమేటిక్ ఉన్నప్పుడు మాత్రం థియరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. ప్రాబ్లమేటిక్ అనుకో, నీకు లాజిక్ తెలిసిందనుకో, క్వెషన్ వచ్చిందా చూస్తావు, వెంటనే లాజిక్ వచ్చేస్తుంది నీకు. ఏంటి లాస్ట్ పేపర్లో పెన్సిల్ తీసుకొని రఫ్‌గా క్యాలిక్యులేషన్ చేస్తావు. ఆన్సర్ నీకు పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకో, వెంటనే పెన్ తీసేసుకొని యాజ్ టీజ్‌గా చేసేస్తావు. సో దానికి ఎక్కువ టైం తీసుకోదు. ప్రాబ్లమేటిక్‌గా ఏదైనా కానీ, స్టాట్స్ అయినా కానీ, అకౌంట్స్ అయినా కానీ, ప్రాబ్లమేటిక్ ఒకవేళ చేస్తే ఆల్మోస్ట్ 10 మినిట్స్ లోపట్లనే అయిపోతది. మళ్ళీ ఏందంటే, ఒకవేళ నువ్వు స్టాట్స్ కానీ, అకౌంట్స్ కానీ, ఏఎఫ్ఎం, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ, ఇటువంటి ఏ సబ్జెక్ట్స్ అయినా కానీ, ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఏవైనా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అట్లాంటి ఏ సబ్జెక్ట్స్ అయినా కానీ, నువ్వు ప్రాబ్లమేటిక్‌తోని స్టార్ట్ చేసినావంటే నీకు మంచి కరెక్షన్ ఉంటది పేపర్. ఎందుకంటే స్టార్టింగే వాడికి ఇంప్రెషన్ వస్తది. ప్రాబ్లమేటిక్ ఎంత మంచిగా రాసిండు అని చెప్పేసి. ఓకే. నువ్వు థియరీతోని స్టార్ట్ చేస్తే ఆ ఇంప్రెషనే పోతది. ఎందుకంటే సపోజ్ ఒకటి చెప్తా. ఇప్పుడు అకౌంట్ సబ్జెక్ట్ పేపర్ ఎవరు దిద్దుతారు? అకౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే దిద్దుతారు కదా! సో వాళ్ళకుంటది. అసలు ఈ అకౌంట్ సబ్జెక్ట్‌లో వీడు థియరీ ఎందుకు రాసిండు? అసలు వీడేం చదువుకోలేడు. బట్టి కొట్టి వచ్చిండు అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ఉంటది. అందుకు నువ్వు ప్రాబ్లమేటిక్ చేసినావనుకో, వీడు మంచిగా రాసాడని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ఉంటది. అర్థమైందా? సో బెటర్ మీరు ప్రాబ్లమేటికే ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అన్న, ప్రాబ్లమేటిక్ రాస్తే ఒకవేళ ప్రాబ్లమ్ తప్పు పోతే ఏంటని చెప్పేసి. అసలుకి చాలా మందికి తెలవని విషయం ఏందంటే, ఏదైతే డిగ్రీలో గానీ, ఎంబీఏలో గానీ ఎప్పుడైనా సరే అకౌంట్స్‌లో నీకు వచ్చిన ఆన్సర్‌కి మార్కులుండవు. చేసిన ప్రాసెస్‌కే మార్కులుంటాయి. లైక్ నువ్వు ఫస్ట్ క్వెషన్‌లో ఉన్న డాటా గివెన్ డాటా అని చెప్పేసి నీట్‌గా రాసి, ఒకవేళ బాక్స్ ఆన్సర్ అనుకో, ఏదైనా టేబుల్ ఆన్సర్ అనుకో, ఆ టేబుల్‌లో డాటా ఏదైతే నువ్వు పెడతావో, నెక్స్ట్ ఆన్సర్ స్టార్ట్ చేస్తావు. అంతవరకు ఆల్రెడీ 50% కవర్ చేస్తావు నువ్వు. నువ్వు బాక్స్ గీసినందుకు ఒక మార్క్స్ ఉంటాయి. దాంట్లో హెడ్డింగ్స్ రాసినందుకు కొన్ని మార్క్స్ ఉంటాయి. నువ్వు డాటా ఇన్సర్ట్ చేసినందుకు కొన్ని మార్క్స్ ఉంటాయి. క్యాలిక్యులేషన్‌కి కొన్ని మార్క్స్ ఉంటాయి. లాస్ట్ ఆన్సర్‌కి 1 మార్కే ఉంటది. ఏ డిగ్రీ అయినా, ఎంబీఏ అయినా గానీ, ఎవ్వరైనా సరే, బీబీఏ అయినా గానీ, లాస్ట్ ఆన్సర్‌కు జస్ట్ 1 మార్కే ఉంటది. ఒకవేళ నువ్వు మొత్తం ప్రాసెస్ చేసి లాస్ట్ ఆన్సర్ తప్పున్నదనుకో, నీకు 1 మార్కే కట్ చేస్తాడు. అంతేగాని మొత్తం కొట్టేయరు. ఎంపీసీలో 10థ్ క్లాస్ ప్రాబ్లమ్‌లో అలా గాదు. ఒకవేళ ఆన్సర్ వస్తేనే మార్క్స్ ఏయడం అట్లాంటివి ఉండదు. మన కామర్స్ వాళ్ళకి గానీ, బీకామ్ వాళ్ళకి గానీ, ఎంబీఏ వాళ్ళకి గానీ, బీబీఏ వాళ్ళకి గానీ ప్రాసెస్‌కి మార్క్స్ ఉంటాయి. అది మాత్రం మర్చిపోకండి. ఇదైతే డామ్ షూర్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్‌కే మార్క్స్ ఉంటాయి. ఒకవేళ నీకు ఆన్సర్ రాకపోయినా మార్క్స్ 50% కంటే, మోర్ దెన్ 50% కంటే పడతాయి కంపల్సరీ. బాక్స్‌కి ఆన్సర్ ఉంటది. బాక్స్‌కి మార్క్స్ ఉంటాయి. క్యాలిక్యులేషన్‌కి మార్క్స్ ఉంటాయి. హెడ్డింగ్స్ రాసినందుకు మార్క్స్ ఉంటాయి. ఫైనల్‌గా ఆన్సర్ వచ్చినందుకు మార్క్స్ ఉంటాయి. సో స్ప్లిట్ చేస్తారనమాట. ఇట్లా చేస్తే ఇన్ని మార్క్స్ అని చెప్పేసి వాళ్ళకుంటది కొన్ని. ఓకే. సో బెటర్ ప్రాబ్లమాటిక్‌నే ప్రిఫర్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, అసలు ఓ గ్రేడ్ ఎట్లా వస్తదన్నా అని చెప్పేసి అంటారు. ఓ గ్రేడ్ ఎట్లా వస్తది తమ్ముడంటే, ఎప్పుడైతే నువ్వు పేపర్ ప్రజెంటేషన్ అనేది ఒక సీక్వెన్స్ ఫామ్‌లో ఉండాలి. అంటే వస్తది. సీక్వెన్స్ లేకున్నా వస్తది. బట్ సీక్వెన్స్ లేకున్నా వస్తదంటే ఏం చేస్తారు? వచ్చిన ఆన్సర్స్ ముందు ఆగమాగం రాసేస్తారు. సెకండ్ బిట్‌లో ఫస్ట్ 1, లేకపోతే థర్డ్ బిట్‌లో ఫస్ట్ 1, సెకండ్ బిట్‌లో ఫస్ట్ 1 రాసి మళ్ళీ థర్డ్ బిట్‌లో ఫస్ట్ 1, లేకపోతే సెకండ్ బిట్‌లో లాస్ట్ 1 అని చెప్పేసి జంబుల్‌గా రాస్తారు. ఆడేమైతదంటే, ప్రతి ఆన్సర్‌ని వాడు సీక్వెన్స్‌గా ఉన్నదనుకో, వాడికి ఇచ్చిన పేపర్‌లో లైనింగ్ ఉంటది. చూస్తాడు. ఫస్ట్ 4, 5 ఆన్సర్‌లు కరెక్ట్ వచ్చినాయనుకో, రప్ కొట్టుకుంటూ పోతాడు.
అట్లా ఉంటుందన్నమాట. అదే నువ్వు సెకండ్ బిట్‌లో ఫస్ట్ వన్ రాసి, మళ్ళీ థర్డ్ బిట్‌లో సెకండ్ వన్, ఫస్ట్ బిట్‌లో లాస్ట్ వన్ అని చేసినావనుకో, వాడు ప్రతి ఆన్సర్ ఏందంటే వాడు కీ పేపర్‌లో చూసుకోవాలి. అంటే ఫిల్టరింగ్ అనేది కొద్దిగా ఇబ్బందయితది. అదే నువ్వు సీక్వెన్స్ ఉన్నదనుకో ఫాస్ట్‌గా నువ్వు ఒకవేళ ఫస్ట్ 4, 5 ఆన్సర్స్ మంచిగా నీట్‌గా ఉండి, మంచిగా కరెక్ట్ ఉన్నాయనుకో, వాడు ఎక్కువ ఆలోచించడు. ఎందుకంటే పేపర్ దిద్దడానికి వాళ్ళకి లిమిటెడ్ టైము, అసలు ఎంత టైంలో ఎంత కరెక్షన్ చేయాలి, ఎంత మనీ పైన డిపెండ్ అయి ఉంటది. అంటే పేపర్ పైన మనీ వస్తాయి కాబట్టి, వాళ్ళేందంటే ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ చూసి, ప్రెజెంటేషన్ చూసి ఫాస్ట్‌గా చేస్తారు. సో, అట్లాంటప్పుడు మనకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ మంచి రాసినా, లాస్ట్ దాంట్లో నువ్వు సరిగ్గా తక్కువ మ్యాటర్ రాసినా, ఒకవేళ ఆన్సర్‌కి కొద్దిగా సంబంధం లేకున్నా కొన్ని మార్క్స్ మంచిగా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, అట్లా. లేదు అన్నా నువ్వు అట్లా ఎందుకు చెప్తున్నావు, నేను సెకండ్ బిట్‌లో ఫస్ట్ వన్ రాసి, థర్డ్ బిట్‌లో ఫస్ట్ వన్ అట్లా ఇట్లా జంబుల్‌గా రాసినా నాకు ఓ గ్రేడ్ వచ్చిందంటే, వచ్చి ఉంటది. కానీ బెటర్ మనం ఏంది ప్రిఫర్ చేయాలా, సీక్వెన్స్‌గా రాయడానికి ప్రిఫర్ చేయాలా. ఓకే. సో, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే పేపర్ మంచి నీట్ హ్యాండ్ రైటింగ్‌తోని స్టార్ట్ చేసి ఎండ్‌లో ఆగం ఆగం పర్ర పర్ర గీకేసుడు అంటే ఇష్టం ఉన్నట్టు హ్యాండ్ రైటింగ్ అగ్లీగా రాయడం రాసిండనుకో దానికి మార్క్స్ పడవు. ఎందుకంటే మనము ఒక టైంని పెట్టుకోవాలి. ఆ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. ఆన్సర్‌కు 10 నిమిషాలంటే 10 నిమిషాలలో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అనవసరంగా స్టార్టింగ్‌లో వెనకతోని మాట్లాడి, ముందటోని మాట్లాడి, పక్కనోడికి చూపెట్టడము, అట్లా చిల్ అవ్వడము, వాష్‌రూమ్‌కి పోయి, వాటర్‌కి పోయి ఈ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎగ్జామ్‌కు ముందే వాష్‌రూము, వాటర్ అన్నీ చేసుకొని రావాలి. ఓకే. సో, ఎప్పుడైనా గానీ మనము ఎగ్జామ్ స్టార్ట్ చేసినామంటే మళ్ళీ తర్వాత మధ్యలో ఏం డిస్టర్బ్ అవ్వకూడదు. అప్పుడే మనకు పేపర్ కంప్లీట్ అయిపోతది. ఓకే. సో, నెక్స్ట్ ఏంటి ఓ గ్రేడ్ అయిపోయింది. పేపర్ ప్రజెంటేషన్ అయిపోయింది. ప్రాబ్లమాటిక్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఆహ్, ఎట్లా పాస్ అవ్వాలా అని చెప్పేసి అసలు ప్రిపేర్ అవ్వలేనన్నా ఎట్లా పాస్ అవ్వాలంటే అసలు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతే పాస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్‌గా ఒకవేళ జనరల్ సబ్జెక్ట్ అంటే అది నార్మల్‌గా జనరల్ స్టడీస్ అంటే లైక్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా కామర్స్ సబ్జెక్ట్ అట్లాంటివైతే నువ్వు జనరల్‌గా రాయగలుగుతావు. బట్ కోర్ సబ్జెక్ట్స్ లైక్ ఇప్పుడు ఏఎఫ్ఎం ఇప్పుడు అకౌంటింగ్స్ గానీ, బిజినెస్ ఎకనామిక్స్ గానీ అట్లాంటివి నువ్వు జనరల్‌గా రాయలేవు. అట్లాంటప్పుడు ఏమైతది పాస్ అవ్వడానికి అస్సలు ఛాన్సే లేదు. ఎప్పుడైనా గానీ ఎగ్జామ్‌కు ముందు ఒకవేళ మీకు ఎంత ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఉన్నా గానీ ఎగ్జామ్‌కు 1 అవర్ ముందైనా కనీసం ఒకవేళ నీకు ఎంత ఛాన్స్ ఉన్నా గానీ కనీసం జస్ట్ ఒక ఆన్సర్స్‌ని ఇట్లా లైట్‌గా చూసుకుంటూ పోయినావనుకో, కనీసం హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్నా గానీ పాయింట్స్ లోపట్ల మ్యాటర్‌ని ఓన్‌గా రాసినా గానీ నువ్వు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఇట్లాంటి ఇవి ఫాలో అయితే మీకు మంచి ఎగ్జామ్స్, మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను దానిపైన. ఓకేనా. థాంక్ యూ ఫర్ వాచింగ్.